నుంచి నంద్యాల కూడా చూస్తున్నాం. ప్రతి వార్డ్ లో డెవలప్మెంట్ అవుతుంది, ప్రతి వార్డ్ లో రోడ్లు వేస్తున్నారు. మీరు గతంలో చూసాం, ఓన్లీ మాటలు చెప్పినారు కానీ ఎక్కడ రోడ్లు వేయలేదు. ఖచ్చితంగా ఫరూక్ గారు వచ్చేసి ప్రతి వార్డులో ఏమేమి మేము హామీ ఇచ్చినామో ఏదేదో మనం ఎలక్షన్ లో కూడా చెప్తున్నాం, ఇక్కడ రోడ్లు వేయాలా. ఎందుకంటే ఇంకా మనకు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ లో మనం హామీ ఇచ్చిద్దాం. ఖచ్చితంగా అక్కడ కూడా మనం ఖచ్చితంగా రోడ్లు వేస్తాము. ఖచ్చితంగా ఏ వార్డులో కూడా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మేము అర్ధరాత్రి 12 గంటలు కూడా పని చేస్తున్నాం. ఎవరు ఏ సమస్య వచ్చినా, మెడికల్ సమస్య వచ్చినా కానీ, ఏదైనా యాక్సిడెంట్లు అయితే కూడా 12 o'clock కూడా రాత్రి ఫోన్ చేసి ఇది సమస్య ఉంటే ఖచ్చితంగా ఆ సమస్య మీద మనం వర్కౌట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కంపల్సరీ మేమంతా తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం ప్రజల కోసం. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో కూడా మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా మేమంతా ఏకగ్రీవంగా మా క్యాండిడేట్లు గెలుస్తారని కోరుకుంటూ, అట్లానే మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అట్లానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేస్తాం. జై హింద్, జై తెలుగుదేశం.